హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోనీ బైస్. గైస్, ఈరోజు ఏంటంటే డే 6 అయితే స్టార్ట్ అయింది మన లైఫ్లో. గైస్, నేను పొద్దున్నే ఈరోజు అయితే కొద్ది వర్క్ ఉండేసి ఎంబసీ ఏరియాకి అయితే వచ్చేసిన. ఫ్రెండ్ అయితే నేను వచ్చింది లెబనాన్ ఎంబసీ అనమాట. లెబనాన్ ఎంబసీ దగ్గరికి అయితే వచ్చేసిన. నేను లెబనాన్ ఎంబసీలో కొద్ది వర్క్ ఉంటే వేరే వాళ్ళతో పాటు వచ్చిన అనమాట. నేను ఇక్కడైతే అన్ని ఎంబసీస్ ఉన్నాయి గైస్. అన్నిట్లో పెద్ద ఎంబసీ మనదే ఉంది. ఇక్కడ బహ్రెయిన్ ఎంబసీ ఉంది, ఇక్కడ ఖత్తర్ ఎంబసీ ఉంది, అవతల వేరేది ఉంది, అవతల నేపాల్ది ఉంది, అవతల లెబనాన్. ఇది నేను లెబనాన్ ఎంబసీ దగ్గరకు వచ్చిన అనమాట. ఇదంతా లెబనాన్ ఎంబసీ. దీనికి వెనకాల మన ఇండియన్ ఎంబసీ అయితే ఉంది గైస్. ఇదంతా బిల్డింగ్స్, ఇప్పుడు కొత్త కట్టే బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ మా బెనితల్ఘర్ అనే ఏరియాలో ఉంటాయి ఇవన్నీ. నేనైతే ఇప్పుడు బెనితల్ఘర్ సైడ్లో ఉన్నాను, అంటే ఎగ్జాక్ట్గా బెనితల్ఘర్ పక్కనే అనమాట. గైస్, మన వీడియోస్ డే 5, ఇప్పుడు డే 5 వరకు అయితే వచ్చేసినాయి. డే 6 మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా కంటెంట్ తెస్తూ ఉంటాను, ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కంటెంట్. ఒకటేసారి కంటెంట్ ఇవ్వాలంటే ఇవ్వలేను, ఎందుకంటే నేను కూడా డెవలప్ అవుతూ ఉన్నాను డే బై డే. కంటెంట్ అయితే డే బై డే పెంచుతూ పోతుంటాను. ప్లీజ్ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. హే గైస్, ఇప్పుడైతే నేను ఎంబసీ దగ్గర నుంచి వచ్చేసిన అనమాట. ఎంబసీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కోయట్ టవర్స్ అనే ప్లేస్లో వచ్చిన. కోయట్ టవర్స్, ఇది కోయట్లో ఇది ఫేమస్ ప్లేస్ అనమాట. కోయట్ టవర్స్ అని సపరేట్గా దీన్ని కట్టారు. ఒక దాంట్లో హోటల్ ఉంటుంది, ఒక దాంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది. జస్ట్ ఫర్ ద దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఎలాగో అలాగే దీన్ని కూడా ఒక ల్యాండ్మార్క్ లాగా డిజైన్ చేశారు. కానీ దుబాయ్లో బుర్జ్ ఖలీఫా చాలా పెద్దది, ఇది అంత పెద్దదైతే కాదు. జస్ట్ కోసం ల్యాండ్మార్క్ కోసం డిజైన్ అయితే చేశారు. ఒకసారి మీరు దీన్ని కూడా చూడండి. దిస్ ఈస్ కోయట్ టవర్స్. దీన్ని కోయట్ టవర్స్ అంటారు, అరబిక్లో వేరేది అంటారు, మనకు తెలుసు. ఇది అయితే కోయట్ ఫ్లాగ్ అనమాట. ఇక్కడ మిగతాదంతా ఇక్కడ బోట్స్ అన్ని లోపల కోయిటీస్ అంతా బోట్స్లలో తిరుగుతుంటారు అనమాట. ఇది గైస్ మేము ఉండే కోయట్ అనమాట. చూడండి ఎంత బాగుందో ఫ్రేమ్, భలే ఉంది కదా. కోయట్ టవర్స్. నేనైతే మీకోసం ప్రత్యేకంగా కోయట్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇప్పుడు చూడండి 5xలో పెడతాను. ఇప్పుడు 2xలో ఉంది, 5xలో పెట్టి చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇది 2x. ఇది గైస్ కోయట్ టవర్స్ అంటే వ్యూ అయితే ఇంత మంచిగా ఉంటుంది. ఇదంతా కోయట్ టవర్స్ ప్లేస్ అంతా పార్కింగ్, ఇదంతా పార్కింగ్ కోసం. కోయట్ టవర్స్ అనేది ఆడొక్కటే ఉంది, అంటే కొద్దిగానే ఉంది ఆడ స్పేసు. మహా అంటే ఒక 1 ఎకర్లో 1.5 ఎకర్లో ఉంది. కానీ పార్కింగ్ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఉంది. ఈ లాస్ట్ వరకు ఈ నుంచి ఆడ వరకు పార్కింగ్ అయ్యి గాయస్. మళ్ళీ దానికి అవతల కూడా ఉంది పార్కింగ్. ఇదన్నమాట కోయట్ టవర్స్కి ఉన్న వాల్యూ. ఈవినింగ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, పార్కింగ్ దొరకదు అనమాట, అంత క్రౌడ్ ఉంటుంది. ఒకరోజు ఈవినింగ్ కూడా వస్తాను నేను, ఈవినింగ్ కూడా వచ్చి చూపిస్తాను గైస్. ఓకే గైస్, ఈరోజు మనం ఇంకా ఏమేమి ప్లేసెస్కి వెళ్తామో చూద్దాం గైస్. ఈ మంచి అయితే నా వెనకిల్లో ఉండి హరన్ కొడుతున్నాడు. ఏం చెప్పాలి ఈ మంచిని, వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పి తెలుసు. గట్టి చెప్పు. ఆయనకు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది గైస్. ఏడా వర్క్ ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటా, తిరిగేటప్పుడు నేను షూట్ చేస్తా. ఈ మనిషి ప్రత్యేకంగా వీడియో కోసం వస్తాడనమాట. అన్న, ఇప్పుడు ఇవి డబ్బులు దినార్లే కదా, ఇదెంత? అమ్ముతారా మనకి? లోపలికి వేసుకోపోయి నీకు 5 దినాలు ఇస్తా. ఇది చూడండి గైస్, ఇది యాక్చువల్గా బోట్ డిజైన్ చేసి దాని మీద స్టిక్కరింగ్ అయితే వాళ్ళ కరెన్సీతో మనం నోట్లతో ఎట్లయితే షిప్ తయారు చేసుకొని ఆడుకుంటామో చిన్నపిల్లలు, ఆ టైప్లో అయితే తయారు చేసినారు. ఇదొకటి అదొకటి చూడండి. ఇది గైస్ ఇక్కడ సీన్.
గైస్ నేను బొల్లివాడ్ అని చెప్పేసి ఒక మాల్ టైప్లో ఉంటుంది చూడండి. బొల్లివాడ్ అని ఉంది కదా, ఇది మొత్తం మాల్ టైప్లో ఉంటాయి, అన్ని స్టోర్స్ ఉంటాయి దీని లోపల. చూడండి ఇదంతా బొల్లివాడ్ ఏరియా, ఇదంతా పార్కింగ్. ఇక్కడ బొల్లివాడ్లో మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని ఏదో సంథింగ్ వచ్చాడు. మనోడైతే ఫోన్ చేసినాడు నాకు, వీడికి రా బ్రో కొత్త పని ఉంది నీతో అని చెప్పేసి ఫోన్ చేసినాడు. నేనైతే ఇక్కడికి వచ్చిన. ఇదైతే బుక్ స్టోర్ అని ఉంది, కానీ దీంట్లో బుక్ స్టోర్ అని ఉంది కదా, కానీ బుక్ స్టోర్ అంటే బుక్లు దొరుకుతాయి కానీ కాదు, ఫోన్లు గీన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మనోడైతే బయట నిలబడన్నా వస్తున్నా నేను గేట్ దగ్గర అని చెప్పేసి అన్నాడు. మనోడైతే అన్నాడు, లోపలికైతే పోతున్నా. స్టేటింగ్ గైస్, ఇక్కడ బుక్స్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్ బిఫోర్ 60. ఐఫోన్స్ గైస్, అన్నీ ఐఫోన్సే. ఇవి ఐఫోన్సే. ఎయిర్ 15, 16. See this 17 Pro Max. 17 Pro Max సిల్వర్. ఓయమ్మ, అన్ని కలర్లు ఉన్నాయి గైస్, స్టాక్ ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, బుక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. పిల్లలు ఆడుకునే కిట్స్ సంబంధించినవి ఉన్నాయి. చూడండి, కిట్స్ పిల్లలు ఆడుకునేవి. ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి, ఆడ బుక్స్ ఉన్నాయి. అదో ఇది బుక్స్ అనమాట. హానర్ గైస్, ఫోన్ చూడండి, హానర్ క్రేజ్ ఉంది. ఓపెన్ చేయాలంటే రెండు చేతులు పట్టుకోవాలి. స్లిమ్ అంటే స్లిమ్ ఉంది చూడండి, ఎంత స్లిమ్ ఉంది చూడండి. ఎంత ఉంది ఇది? అయ్యమ్మ, ఐఫోన్ కానీ ఎక్కువ ఉంది ఇది. చూడండి ప్రైస్ ఏంది. ఇది కూడా బాగుంది స్లిమ్గా. ఇది 200 KD ఉంది. ఇది క్రేజీ ఉంది గైస్, ఇదైతే క్రేజీగా ఉంది గైస్. చైర్స్, టేబుల్స్ అన్నీ అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ. మళ్ళీ మనకి ల్యాప్టాప్ బ్యాగ్స్, ల్యాప్టాప్ మౌసెస్, ల్యాప్టాప్ కవర్స్ అన్నీ. ఆఖరికి పెన్ను చూడండి, ఈ పెన్ 9 KD అంట. 9 KD అంటే మన ఇండియన్ రూపీస్ వచ్చేసి 2000 రూపీస్ అవుతుంది. 2000 రూపీస్ అవుతుంది. ఏముంది గైస్ పెన్నులో, 2000 పెట్టినకే. పౌచెస్ చూడండి, ఇది 2000 దగ్గర అవుతుంది. ఇది చూడండి 9.5. ఏముందో గైస్, ఇంత ప్రైజులు పెట్టి ఇది కొనడానికి.